ఉగాది పండుగ నాడు ప్రభుత్వం విడుదల చేసిన మెగా జాబ్ క్యాలెండర్ 10,060 పోస్టుల భర్తీ ప్రకటనతో నిరుద్యోగ యువతకు నూతన ఆశలు చిగురించాయని కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ కట్కంశెట్టి బాబీ అన్నారు. కాకినాడ రూరల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కట్కంశెట్టి వెంకట ప్రభాకర్ బాబీ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మెగా జాబ్ క్యాలెండర్ కొత్త సంవత్సరం పండుగ లాంటిదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో యువతకు ఇచ్చిన హామీలు అమలవుతున్నాయని తెలిపారు. యువగలం పాదయాత్రలో ఇచ్చిన మాటను లోకేష్ నిలబెట్టుకున్నారని తెలిపారు. యువత ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాభక్తుల అప్పారావు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కౌజ్ నెహ్రూ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ మహిళా అధ్యక్షురాలు ఏటుకూరి నాగమణి, చెల్లుబోయిన సూర్యప్రకాష్, గుడాల లోవరాజు, మందరపు చిట్టిబాబు, పొదరపు ఉమా తదితరులు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఉగాది సందర్భంగా నారా లోకేష్ బాబు గారు యువత అందరికీ కూడా తీపి కబురుగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు యువకాలంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నోటిఫికేషన్ డేట్లు ఇస్తానని చెప్పిన మా నారా లోకేష్ బాబు మాట తిప్పకుండా, మడమ తిప్పకుండా మరి ఉగాది పర్వదినాన్ని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నోటిఫికేషన్ డేట్లు కూడా ప్రకటించినటువంటి గొప్ప నేత మా నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. యువత తరఫున అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో జగన్ హయాంలో యువతనంతా నిర్వీర్యం చేశారు. దొంగ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా అందరినీ ఇబ్బంది పెట్టిన పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల చాలామంది యువత ఇంచుమించు 4,000 మంది వరకు ఆత్మహత్యలు చేసుకున్నారు గత ప్రభుత్వంలో. అదే రకంగా ఏ కంపెనీలని కూడా నిర్వీర్యం చేసి కమిషన్లు కక్కుర్తిపడి అన్ని కంపెనీలని నిర్వీర్యం చేసి ఎద్దులోని కూడా మరి యువతకి ఉపాధి లేకుండా చేసినటువంటి దారుణమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి మన నారా లోకేష్ బాబు గారు యువకాలంలో యువత యొక్క కష్టాలు చూసి అందరికీ కూడా ఏదో రకంగా ఉపాధి కల్పించాలని చెప్పి ఆయన పూనుకొని ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి యువకాలంలో మాట ఇచ్చిన మన నేత నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన మాట ప్రకారం ఈ ఉగాదికి 10,060 పోస్టులు మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఎంతో పారదర్శకంగా 10,060 పోస్టులు కూడా ఎంతో పారదర్శకంగా తీసేటట్లు ఉపాధ్యాయ, అదే రకంగా కానిస్టేబుళ్ళు అవి తీసి అదే రకంగా మిగిలిన పోస్టులు కూడా ఏపీఎస్సి ద్వారా మిగిలిన పోస్టులు కూడా భర్తీ చేయడానికి నారా లోకేష్ బాబు గారు డిసైడ్ చేసినందుకు నారా లోకేష్ బాబు గారికి యువత అంతా కూడా నిన్న ఉగాది సంబరాలు, అదే రకంగా జాబ్ క్యాలెండర్ సంబరాలు చేసుకున్నాయని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మన్ననలు లోకేష్ బాబు గారు పొందారని చెప్పి ప్రతి ఒక్కరికి ఈ పత్రికాపూర్వకంగా తెలియజేయడం జరిగింది. ఇదే రకంగా ప్రతి సంవత్సరం కూడా మా నారా లోకేష్ బాబు గారు ఇప్పటికే పరిశ్రమలు, అదేవిధంగా గూగుల్ని, అదే రకంగా సాఫ్ట్వేర్ కంపెనీలు, అదేవిధంగా ఏఐ, అదే రకంగా క్వాంటమ్ వ్యాలీని కూడా ముందంజలోకి తీసుకొచ్చి యువతకు బంగారు భవిష్యత్తు వేసి 20 లక్షల ఉద్యోగాల దిశగా మేము ప్రయాణం చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ నారా లోకేష్ బాబు గారు అడుగుజాడల్లో మేము నడుచుకుని ఎక్కడ పరిశ్రమలు పెట్టాలన్నా, యువతకి ఎక్కడ ఉపాధి కల్పించాలన్నా మేమందరం కూడా ముందు ఉంటున్నాం. నారా లోకేష్ బాబు గారు ఖచ్చితంగా ఇచ్చారంటే మాట తీర్చేవారు మా నారా లోకేష్ బాబు. అందువలన ఖచ్చితంగా మేము 20 లక్షల ఉద్యోగాలు కూడా యువతకి ఉపాధి రూపంలో కల్పిస్తామని చెప్పి ఈ పత్రికాపూర్వకంగా తెలియజేస్తూ
మాట నిలబెట్టుకునే తండ్రికి తగ్గ తనయుడుగా మా నారా లోకేష్ బాబు గారు ముందుకు సాగుతున్నందుకు రాష్ట్ర యువత అంతా ఈరోజు హర్షధ్వానాలతోటి నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలోనే అందరూ ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నందుకు కూటమి ప్రభుత్వానికి నారా లోకేష్ బాబు గారికి ప్రతి ఒక్కరు ఈరోజు యువత ధన్యవాదాలు తెలియజేస్తుంది. అదేవిధంగా నక్కపల్లిలో స్టీల్ ప్లాంట్ని తీసుకొచ్చి యువతకి మరెన్నో ఉద్యోగాలు కల్పించేందుకు దిశగా ముందుకు సాగుతున్నటువంటి మన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలు చక్కగా అన్ని హామీలు ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు ప్రజల్ని అంత మద్దతుగా తీసుకుని వెళ్తున్నందుకు ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఈ ఉగాది పర్వదినాన్ని మరి ఇంకా మరొక ఉగాది కూడా మరిన్ని జాబ్ క్యాలెండర్లో మరిన్ని ఉద్యోగాలతో మీ ముందుకు నారా లోకేష్ బాబు గారు తీసుకొస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.